హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కొత్త వాట్సాప్ చాట్ ఓపెన్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఉన్న వాట్సాప్ చాట్ని పైకి టాప్లో స్క్రోల్ చేసేటప్పుడు దీస్ మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పేసి మీకు 3 లైన్స్లో రాసి పెట్టేసి ఉంటారు. అంటే వాట్సాప్ కూడా దాని మీనింగ్ ఏంటంటే ఈ చాట్ అన్నది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంది. అలాగే నో వన్ అంటే ఎవ్వరు ఈవెన్ వాట్సాప్ కూడా మీరు ఈ మెసేజెస్ కానీ చదవడం కానీ ఈ కాల్స్ వినడం కానీ జరగదు అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక కాషన్ లాగా ఎల్లో కలర్లోని రాసి ఉంటుంది. అసలు దీని మీనింగ్ ఏంటి, అసలు ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి తెలుసుకునే ముందు అసలు ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. బేసిక్గా మనకి ఎన్క్రిప్టెడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఒక నార్మల్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లో చేంజ్ చేయడమే ఎన్క్రిప్టెడ్ అంటారు. బేసిక్గా మనకి ఏంటంటే కొన్ని అటాక్స్ జరుగుతాయి. ఈ రోజుల్లోని సైబర్ అటాక్స్ చాలా విధాలుగా సైబర్ అటాక్స్ ఉంటుంది. అందులో మనకి ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలని అంటే మనకి ఫిషింగ్ అటాక్ అని చెప్పేసి ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో ఫిషింగ్ అటాక్ అంటే ఏంటో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, అది అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అసలు ఈ ఫిషింగ్ అటాక్ ఏంటంటే మనం ఒక వెబ్సైట్లోని మనం ఏదైనా అప్లోడ్ చేసినా లేకపోతే వెబ్సైట్లోని ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇట్లాంటివి ఏమైనా అప్లై చేస్తే మనకి దాని డేటా అనేది బేసిక్గా ఆ వెబ్సైట్లోకి సర్వర్లోకి వెళ్ళడము లేకపోతే అవతల వాళ్ళకి వెళ్ళడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ని తీసుకుంటే మనం ఏదైనా మెసేజ్ పెడితే ఆ మెసేజ్ వాట్సాప్ సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ నుంచి మనం ఎవరికి పంపించామో వాళ్ళకి వెళ్తుంది అనమాట. కానీ ఫిషింగ్ అటాక్ చేసిన వాళ్ళు హ్యాకర్స్ ఏం చేస్తారని అంటే ఆ సర్వర్కి లేకపోతే ఒక పర్సన్కి ఒక సర్వర్కి మధ్యన వాళ్ళేమో డేటా లూప్ చేస్తారనమాట. అంటే మనం ఏమనుకుంటామంటే ఆ సర్వర్కి వెళ్తుంది, మనం యూజ్ చేసే డేటా, మనం అప్లోడ్ చేసే డేటా ఏదైతే ఉందో అది ఆ సర్వర్కి వెళ్తుంది అని అనుకుంటాం. కానీ అది ఒక కాపీ అనేది సర్వర్కి వెళ్తుంది, మరో కాపీ అనేది ఆ హ్యాక్ చేసిన వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఎవరైతే ఫిషింగ్ హ్యాక్ చేస్తారో ఆ హ్యాకర్కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మన డేటా అనేది లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్గా మనం ఎప్పుడైతే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యూజ్ చేసే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయో లేకపోతే ట్రాన్సాక్షన్ చేసిన వెబ్సైట్స్ ఉన్నాయో లేకపోతే ఇట్లాగా మన వాట్సాప్ కానీ చాలా రకాల మెసెంజర్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్, వాట్సాప్ మెసెంజర్స్, ఫేస్బుక్ మెసెంజర్, ఇట్లాంటి వాటికి ఏంటంటే ఈ ఎన్క్రిప్టెడ్ లేకపోతే డేటా అనేది వేరే వాళ్ళకి వెళ్ళే థర్డ్ పర్సన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇట్లాంటి ఇష్యూస్ని రికవర్ చేసుకుంటూ మనకి ఎన్క్రిప్షన్ అనేది వచ్చిందనమాట. ఎన్క్రిప్షన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ప్లెయిన్ టెక్స్ట్, ఫర్ సపోజ్ నువ్వు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టావు అనుకో, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉంటారు, ఆ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లోకి మార్చుతారు. సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఒక ఆల్ఫాబెట్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో నెంబర్స్ కాంబినేషన్లోని ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని డీకోడ్ చేయడం అవుతుంది, డీక్రిప్ట్ చేయడం అవుతుంది అనమాట. ఇట్లాంటి మంచి సిస్టమ్ని తీసుకురావడం వల్ల మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ యాప్స్ కానీ లేకపోతే ఈవెన్ ఫేస్బుక్లోని మెసెంజర్ కానీ మీరు ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ యూఆర్ఎల్లోని స్టార్టింగ్లోనే ఒక ప్యాడ్ ఉంటుంది అనమాట, ఒక ప్యాడ్ లాక్ లాగా ఉంటుంది, మనకి ఒక లాక్ లాగా ఉంటుంది. ఆ పక్కన మీరు ఒకసారి చూసినట్టయితే HTTPS అని చెప్పేసి ఉంటుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అని చెప్పేసి ఉంటుంది. HTTP అన్నది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అదంతా సెక్యూర్డ్గా ఉండదు. అదే HTTPS ఉంటే మాత్రం అది సెక్యూర్డ్గా ఉన్నట్టు అనమాట. అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉన్న ఏ డేటాని మనం అప్లోడ్ చేసిన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్స్ కానీ అట్లాంటివి ఏది మీరు అప్లోడ్ చేసినా అది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. అంటే సైఫర్ టెక్స్ట్లోకి చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయిన తర్వాత అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిన తర్వాత డీక్రిప్ట్ అవుతుంది. ఆ సెక్యూర్ లాక్ అన్నది, ఆ సెక్యూర్ కీ అన్నది ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర ఉండకపోవడం వల్ల మనమేమో చాలా సెక్యూర్డ్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే అమెజాన్ పే ఇట్లాంటివి హ్యాపీగా మనం చేయగలుగుతున్నాం. లేకపోతే ఈ ఫిషింగ్ అటాక్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరికైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నారో వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఫిషింగ్ అటాక్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవరు పెడితే వాళ్ళు మన డేటాని చోరీ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది మనకి ఎన్క్రిప్షన్ అంటే. మరి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? మనకి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసెంజర్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజింగ్ యాప్స్లోని ఈ రోజుల్లోని కొన్ని వెబ్సైట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. అసలు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ వెబ్సైట్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం అప్గ్రేడ్ చేసి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక X అండ్ ఒక Y అని 2
ఫోన్స్ ఉన్నాయి. ఈ 2 ఫోన్స్ వాట్సాప్ యూజ్ చేస్తున్నాయి. ఫర్ సపోజ్ ఎక్స్ నుంచి వైకి ఒక మెసేజ్ వెళ్ళింది అనుకుందాం. ఫర్ సపోజ్ హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది అనుకుందాం. దేనికి? ఎక్స్ నుంచి వైకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ అంటూ ఒక సర్వర్ ఉంటుంది. మీరు పంపించే ప్రతి మెసేజ్ సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ నుంచి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ నుంచి వైకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎక్స్ నుంచి సర్వర్కి వెళ్తుంది, సర్వర్ నుంచి వైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి మొబైల్లోని 2 టైప్స్ ఆఫ్ సెక్యూర్ కీస్ ఉంటుంది. ఒకటి ప్రైవేట్కి, ఒకటి పబ్లిక్కి. మనకి ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని మెసేజ్ పెట్టగానే మీ సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి పబ్లిక్ కీ ఏదైతే ఉందో ఆ కీ ఏం చేస్తుంది అంటే అది సైఫర్ టెక్స్ట్లోకి మార్చుతుంది. ఆల్రెడీ నేను సైఫర్ టెక్స్ట్ గురించి చెప్పాను కదా, కాంబినేషన్ ఆఫ్ యూనిక్ ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్లోకి మార్చేసి అది వాట్సాప్ సర్వర్కి పంపిస్తుంది. ఈవెన్ వాట్సాప్ సర్వర్ కూడా తెలియదు ఆ మెసేజ్ ఏంటో, ఆ వాళ్ళు కూడా డీక్రిప్ట్ చేయలేదు. మళ్ళీ అది ఎప్పుడు డీక్రిప్ట్ అవుతుంది? సర్వర్ నుంచి మనం ఎవరికి పంపించామో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వైకి వెళ్తుంది కదా, వైలో కూడా మీకు 2 కీస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్కి, ఒకటి ప్రైవేట్కి. అందులోని ప్రైవేట్కి ఏదైతే ఉందో అది మనకేమో అన్లాక్ చేసేసి దాన్నేమో సైఫర్ టెక్స్ట్ నుంచి నార్మల్ టెక్స్ట్ అంటే మనం ప్లెయిన్ టెక్స్ట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్లోని మనకి పబ్లిక్ కీ అన్నది సైఫర్ టెక్స్ట్లోకి మార్చుతుంది, వైలోనేమో ప్రైవేట్ కీ అన్నది నార్మల్ టెక్స్ట్లోకి మార్చుతుంది అనమాట. సేమ్ అంతే వైస్ వర్సా. ఇప్పుడు మళ్ళీ వై అనే పర్సన్ ఏమో మళ్ళీ ఒక మెసేజ్ ఎక్స్కి పంపిస్తే వైలో ఉన్న పబ్లిక్ కీ ఏదైతే ఉందో, ప్రైవేట్ కీ కాదు పబ్లిక్ కీ ఏదైతే ఉందో దాన్ని సైఫర్ టెక్స్ట్లోకి మార్చేసి మళ్ళీ సర్వర్కి పంపించి సర్వర్ నుంచి మళ్ళీ ఎక్స్లోకి చేంజ్ చేసి ఎక్స్లోని ప్రైవేట్ కీ ఏదైతే ఉందో అది సైఫర్ టెక్స్ట్ నుంచి నార్మల్ టెక్స్ట్లోకి మార్చుతుంది. దీనివల్ల మనం మాట్లాడే వాయిస్ మెసేజెస్ అవ్వచ్చు, లేకపోతే వాయిస్ కాల్స్ అవ్వచ్చు, లేదా వీడియో కాల్స్ అవ్వచ్చు, లేదంటే మనం పంపించే టెక్స్ట్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి పంపించినప్పుడు ఏ పర్సన్కి అయితే సెండ్ చేస్తున్నామో ఆ పర్సన్కి మాత్రమే వెళ్ళి మిగతా వాళ్ళంతా మన మెసేజెస్ కానీ టెక్స్ట్ని కానీ చదవలేరు, ఈవెన్ వినలేరు కూడా. ఈ విధంగా మన డేటా అనేది చాలా సేఫ్గా ఉండడానికి వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్ లాంటి మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నవి ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నది తీసుకొచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. మీకు నార్మల్ ఎన్క్రిప్షన్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి డీటెయిల్గా తెలిసిందే అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలిసినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.